పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బాలినేని అన్నారు. ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదన్నారు. అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు బాగుంటుందనే మాగుంటకు ఎంపీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నించానన్నారు. కానీ ఎవరికి పట్టింపు లేనప్పుడు తనకు అవసరం లేదన్నారు. తాను పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు బాలినేని. నేను ఒకటే చెప్తున్నా, అలాగే ప్రతి ఇదే కదా నేను అడుగుతున్నాను. అలిగారు తీసుకెళ్ళి పోయాడని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టడం నాకు ఒక్కడికి ఎందుకు? నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీ తోటే నేను గెలుస్తానా? నా ఇదితోటి నేను గెలుచుకుంటా. నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా, అంతవరకే. ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడాను? నేను ఎవరైనా మీడియా మాట్లాడానా? ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కూడా ఇవన్నీ కరెక్ట్ న్యూస్ కాదు. ఏది వచ్చినట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. ప్రతి దానికి నన్ను భూతత్వం చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. కాబట్టి నేను ఎవరు అందరికీ లేని బాధ నాకెందుకు, అదేదో అంటారు సామెత, నాకెందుకు? నా ఒంగోలు నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు. నేను నా వరకు నేను ఒంగోలు గెలుచుకునే దానికి నేను ప్రయత్నం. బాలినేని వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఇప్పటి వరకు కూడా పార్టీ పైన అధిష్టానం పైన అలకబున్నారు బాలినేని అనుకుంటూ వచ్చాము. పార్టీ మారతారని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో అవన్నీ అబద్ధమంటూ ఆయన కొట్టిపడేశారు. ఏం జరుగుతోంది అసలు ఒంగోలులో? లక్ష్మి, ఎంపీ మాగుంట విషయంలో దాదాపు 50 రోజులుగా సుదీర్ఘ పోరాటం అనేది వైసీపీ అధిష్టానం పైన మాగుంట బాలినేని చేస్తున్నారు. సో ప్రధానంగా ఆయన చెప్పిన అంశం ఏంటంటే, ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక రాజకీయ విలువలున్న వ్యక్తి కనుక వస్తే ఒంగోలు ప్రజలతో పాటుగా 7 సెగ్మెంట్లలో ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ మంచి జరుగుతుంది. ఆ విషయం కోసమే నేను ఇంతకాలం కూడా సుదీర్ఘంగా పోరాటం చేశాను. కానీ తాను ఒక్కడిని మాత్రమే ఈ పోరాటం చేస్తున్నాను తప్పితే ఈ లోక్సభ సంబంధించిన ఏదైతే ఉన్నారో 7 మందిలో ఎవరు కూడా పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు మాత్రం అధిష్టానం దగ్గర మంచి మార్కులు పొందుతున్నారు, నేను మాత్రం చెడు ఈ విషయంలో. సో అటువంటిప్పుడు వాళ్ళకు పట్టినప్పుడు నాకు ఒక్కడికే ఏమొచ్చింది, అంతా రాసుకొని పూసుకొని దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది అంటూ ఆయన తన ఆవేదన కూడా వ్యక్తం చేయడం. ఏదైతే ఒంగోలు అసెంబ్లీ ఉందో తన సీటు వరకు డోకా లేదు. ఈ సీట్ తన అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏదైతే పేదల కోసం తాను మాట ఇచ్చానో 25,000 సంబంధించిన పట్టాలను, ఈ పట్టాల కోసమే నేను ప్రయత్నించుకుంటాను, వాటిని సాధించుకుంటాను. అంతేగాని మిగతా విషయాలకు సంబంధించిన నేను పట్టించుకోను. వైసీపీ అధిష్టానము ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుకుంటాను. ఎవరిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా సరే తనకు ఎటువంటి అభ్యంతరం లేదు. తాను వాళ్ళతో కలిసిపోయేందుకు కూడా, కలిసి పనిచేసేందుకు కూడా అని చెప్పేసి తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఆయన చెప్తున్న అంశాలు ప్రధానంగా ఏంటంటే, ఎంపీ మాగుంటను కేటాయిస్తే అందరికీ మంచి జరుగుతుందనే ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో అధిష్టానము వేరే అభిప్రాయం తీసుకుంది కాబట్టి దానికి కట్టుబడి ఉంటారని చెప్పేసి ఒక సూటిగా అయితే చెప్పడం జరిగింది ధనలక్ష్మి. అయితే శంకర్, పలుమార్లు బాలినేని సీఎంఓ నుండి పిలుపు మేరకు వెళ్లటం రావటం ఇటువంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో వీటిపైన ఏమైనా క్లారిటీ ఇచ్చారా? తాను ఓన్లీ విలువలు గల రాజకీయ నేత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాగుంట కాబట్టి అందుకే నేను విలువలు గల నేత ఒంగోలు వస్తే బాగుంటుందనే ఒక అభిప్రాయం కోసమే నేను వైసీపీ అధిష్టానం పైన ఫైట్ చేశాను. కానీ అటువంటి అభిప్రాయం అనేది అక్కడ లేనప్పుడు ఇంకా నేను ఫైట్ చేసి ఏం లాభము అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగానే పలువురు కూడా నేను ఏదైతే ఎంపీ మాగుంట విషయంలో ఫైట్ చేస్తున్నానో అటువంటి సందర్భంలో నేను పార్టీ మారుతున్నాను అది అని చెప్పేసి ఒక దుష్ప్రచారం అయితే బయట చేస్తున్నారు. సో ఇటువంటి దుష్ప్రచారాలు ఎవరు నమ్మవద్దు. నేను పార్టీ మారుతానని చెప్పేసి ఎక్కడ ఎవరితో కూడా చెప్పలేదు, మీడియాతో కూడా మాట్లాడలేదు. అటువంటిప్పుడు ఈ అన్ని ప్రచారం ఎలా చేస్తారని చెప్పేసి తన ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. నేను పార్టీ మారే ప్రసక్తి లేదు, ఇదే పార్టీలో ఉంటాను. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను దానికి కట్టుబడి పనిచేసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శంకర్.